వెల్కమ్ టు డై న్యూస్ స్పెషల్ డిబేట్. సాక్షి టీవీలో జరిగినటువంటి ఓ డిబేట్ ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తోంది. ఎంతవరకు అంటే ఆ డిబేట్ కు మోడరేటర్ గా వ్యవహరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసేంత. అయితే ఆ, వృద్ధుడు అంటే సీనియర్ సిటిజన్ అనేటువంటి కనీస జాలి లేదు. రెడ్ బుక్ కూడా నా వరకు వచ్చింది అని చెప్పి కొమ్మినేని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యల ప్రకారం ఆ ఆ వ్యాఖ్యలపై కూడా రాజధాని మహిళలు మండిపడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై మరింత డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పంచ్ ప్రభాకర్ గారితో. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ పరిణామాలు మొత్తం అంతా తెలుసు. ఒక డిబేట్ లో జరిగినటువంటి చర్చ, అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు అనేటువంటి ఓ పాయింట్ వెనుక ఇదంతా కూడా నడుస్తూ ఉంది. అయితే ఆ వ్యాఖ్యలపై కొమ్మినేని శ్రీనివాస్ గారు క్షమాపణ చెప్పారు. అండ్ బై ద సేమ్ వే అజ్ఞాతంలో ఉండి కూడా ఆ వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కూడా క్షమాపణ చెప్పారు. అయితే ఇది చాలదు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతీ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలనేటువంటిది వాళ్ళ డిమాండ్. ఓవరాల్ గా చూసుకుంటే మీ కమెంట్ ఏంటి సార్ దీని మీద? కామెంట్ ఏంటంటే, అసలు అమరావతి వేశ్యల రాజధాని అన్న వ్యాఖ్యలు చాలా ఆ ఫ్లోలోనో ఆ డిస్కషన్ లోనో వెళ్ళిపోతే దాన్ని ఎక్కువ చేసింది పచ్చ మీడియానే. అంటే ఈ విధంగా కేసులు పెట్టడము, అక్రంగా కేసులు బనాయించడము, దాన్ని పలువలు చిలువులుగా చేయడము. యాక్చువల్ గా దాని నేపథ్యం చెప్తానండి. నేను కృష్ణరాజు గారితో కూడా 2-3 సార్లు మాట్లాడాను. కేఎస్ఆర్ గారితో నేను అమెరికాకు వచ్చినప్పుడు చాలా, అమెరికానే కాదు అతను నేను ఒక ఆల్మోస్ట్ 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. అతని జర్నలిజానికి నా లాల్ సలాం. నాకు అతనంటే చాలా ఇష్టం. TV5 లో పనిచేసినప్పుడల్లా నేను అతన్ని సమర్థించాను. ఏ కమ్మ ఛానల్లో అంటే కమ్మ వాడున్న ఛానల్లో అతను చెప్పాడు నాకు, ప్రభాకర్ నాకు ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళ చేయాల్సిన పనులే చేయాలి నాన్న నేను, అందుకని నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నేను వేరే దగ్గరికి పోయినప్పుడు నాకు వాళ్ళ సిద్ధాంతాలు నేను ఎక్కడన్నా వేరే ఛానల్లో కూడా పెట్టకపోతే అక్కడి నుంచి నన్ను తొలగిస్తూ వస్తారు. ఒక కమ్మ ఛానల్ నుంచి ఇంకో కమ్మ ఛానల్ పోయాను, తర్వాత రెడ్డి ఛానల్ పోయాను, నా మీద ఇంకా పగ పెంచుకున్నారు. పర్సనల్ గ్రడ్జ్. దట్ ఈజ్ మై స్కూప్ ఫర్ యూ అబౌట్ కేఎస్ఆర్ అరెస్ట్. నంబర్ 2, కృష్ణంరాజు గారు కూడా ఒక విశ్లేషకుడు, అదే ప్రాంతానికి చెందినవాడు, ఆంధ్ర సర్కార్ ప్రాంతానికి చెందినవాడు. అతను ఎందుకన్నాడు అనేది నేను చెప్తాను చూడండి. అతను ఈ మధ్య మాట్లాడలేదు. ఎప్పుడు అమరావతి దేవతల రాజధాని ఎవరో ఇన్వెస్ట్ చేస్తే ఇంతవరకు అక్కడ ఇటుక పెళ్ళేసిన పాపాన పోలేదు. ఎప్పుడైనా కానీ తుమ్మ కంపలు, ఎత్తిపోత పథకం తప్పితే ఇంక ఏమీ లేదు. అతనికి కూడా ఆ ప్రాంతం మీద చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే తన ప్రాంతం అభివృద్ధి అయితే నా ప్రజలు, నా ప్రాంతంలో వాళ్ళు, నేను కూడా అభివృద్ధి అయితే ఉంది. అతని కడుపు మంట ఏంటంటే, కడుపు కోత ఏంటంటే, కడుపు మంట కాదు, కడుపు కోత ఏంటంటే, ఎప్పుడు చూసినా అమరావతి అభివృద్ధి అయిపోయా, కొలను కట్టేసి అది ఆ విమానాశ్రయం వచ్చేసి అని అంటున్నారు. కానీ ఒక 7 ఏళ్ళుగా ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, నో 12 సంవత్సరాలు, 11 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన రాయి అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందనే ఒక కడుపు మంటతో, ఒక కడుపు కోతతో ఒక ఆ ఒక డేటా, అది డేటా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మామూలుగా జనరల్ గా చేస్తా ఉన్నప్పుడు ఎక్కడ వ్యభిచారం ఎక్కువ జరుగుతుంది అనే స్టేట్ వైజ్ గా, స్టేట్లలో ప్రాంతాల వైజ్ గా ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుగు 2 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. 1-2 స్థానాల్లో ఉన్నాయని చెప్పారు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. మీరు కావాలి చదువుకోండి. అందులో ప్రాంతాలుగా కూడా డివైడ్ చేసినప్పుడు ఆ ప్రాంతం ఎక్కువ ఉందని కూడా దాంట్లో డేటా ఉంది. ఎంతమంది ఎంత ఏందనేది డేటా ఇస్ దేర్. ఏ ప్రాంతం అనేది, వెనకబడిన ప్రాంతాలైన రాయలసీమ మరియు ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. సివిలైజ్డ్ అండ్ మోర్ మనీ ఉన్న ప్రాంతాల్లోనే వ్యభిచారం ఎక్కువ ఉంది అనేది ఆ డేటా తీసింది. అంటే ప్రోగ్రెసివ్నెస్ ఉంది కదా. ఇప్పుడు కోస్టల్ డిస్ట్రిక్ట్ ఈజ్ వెరీ రిచ్ అండ్ వెరీ ప్రోగ్రెసివ్ ఇక్కడే ఉంది అనేది వాళ్ళ డేటా. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ రెడ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్. మీరు చదివినారు లేదో నాకు తెలియదు. ఆయన దాన్ని ఏం చేసిన అంటే, ఈ కడుపు కోత ఏందబ్బా, నేను ఇదే ప్రాంతంలో బతుకుతున్నాను 11 సంవత్సరాల నుంచి, దేవతల రాజధాని, ఇక్కడ దేవతల బొక్క ఏదో ఆయన ఫ్లోలో ఆ కడుపు కోతలోంచి అన్న మాటే వేశ్యల రాజధాని అన్నాడు. అంటే వేశ్యల రాజధాని అంటే అమరావతిని కాదు. అమరావతిలో ఓయో హోటలే లేదు ఇంతవరకు. 5 స్టార్ హోటల్ సంగతి ఎదురు ఏమే, అక్కడ తుమ్మకంపలే ఉన్నాయి, అక్కడ వేశ్యలు ఎలా ఉంటారు, అక్కడ వేశ్య వృత్తి ఎలా జరుగుతుంది, నీకు అర్థం కాలా? అని అది తప్పు. ఇది తప్పు, 2 విధాలుగా తప్పు. డేటా ఇంటర్ప్రిటేషన్ తప్పు, ఆ పదము వాడడం కూడా తప్పే, ఒప్పుకున్నాం. కానీ నీకు విషయం తెలిసిన, అసలు
టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు రాశాడు కదా, వాడిని అరెస్ట్ చేయండి పోయి. మా స్టేట్ భంగం కలిగిందని. వ్యభిచారం అనేది, వ్యభిచారము వేశ్యలు, వ్యభిచారాన్ని వేశ్యనే చేస్తాయి. రెండు లెజిట్ లీగల్ వర్డ్స్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్. ఆయన అందరిలాగా ఎల్ముండలు, కొడుకులు అనే వాడలేదు. గుర్తుపెట్టుకో నువ్వు. దోస్ టూ వర్డ్స్ మే బి అబ్యూజివ్. ఐ డోంట్ నో, ఫర్ మీ ఇట్స్ నాట్ అబ్యూజివ్. ఎందుకు మన రాజేంద్ర ప్రసాద్ పెద్ద వేదిక మీదనే అలిగిని అన్నాడు కదా, లం కొడక అని. కామన్. సో ఐ డోంట్ సి అబ్యూజివ్ వర్డ్స్ ఏం పెట్టారు కేసు అనేది మీకే తెలియదు, నాకు తెలియదు. నేనేం చూడలేదు, నా ఎఫ్ఐఆర్ కాపీలో నేను తెలియదు, నాకు రాలేదు. సో బాటమ్ లైన్, అది ఒక ఈ ఈ ఈ సిచ్యువేషన్ లో జరుగుతున్న దాన్ని అసలు అనవసరంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే అక్కడ రాజధానిలో అమరావతిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ కడుపు మంట, కడుపు కోత జరిగింది. కానీ మిగిలిన రాష్ట్ర ప్రజలకు దీని మీద ఏం పెద్ద ఏమీ లేదు. అన్నంత మాత్రాన ఇప్పుడు నేనైతే కూడా చిన్నప్పుడు కూడా, నేను ప్రౌఢ దశలో ఉన్నప్పుడు కూడా నాకు పెద్దాపురము ఈ ఏరియాలన్నీ మన దగ్గర నానుడు ఉండేది. మా రాయలసీమ ప్రాంతంలో, అరే ఏంట్రా అక్కడ ఏదో జరుగుతుందంట, చిలకలూరిపేట, ఇవన్నీ దీస్ ప్రాంతాలు నోన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒక వాళ్ళ ప్రాంతంలో తెలుసో లేకంటే వాళ్ళకి తెలీదో, మా ప్రాంతంలో మాత్రం అప్పుడు అనుకునేవాళ్ళు. ఏది ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ మన రాయలసీమ వాళ్ళు కానీ ఇది ఉండేది, అంటే ప్రచారంలో ఉండేది. దాంట్లో తప్పేమి. ఇప్పుడు ఎక్కడైతే అభివృద్ధి ఉందో అక్కడ అన్ని అభివృద్ధితో పాటు అన్ని దొరుకుతాయి అనేది ఏమి, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. సో ఆ విధంగా ఆయన అన్నాడు. కానీ ఆయనకు తెలియదా, అమరావతిని రోజు చూస్తుంటాడు, అక్కడ ఏమీ లేదు, ఏం విభజన జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ట్రూత్ ఫ్రమ్ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాసరావు గారు నాకు ఒక 2-3 ఏళ్ల ముందర ఒక మెసేజ్ పెట్టాడు. అన్న నీకు వీలైతే ఒక వీడియో చేయన్నా, కంఠమనేని రవిశంకర్ తెలుగు 1 సినిమాలు తీస్తా అంటాడు. ఒక సినిమా తీశాడు, ఒక భారతీ రెడ్డి గారిని అవినాష్ రెడ్డికి సంబంధం పెడుతూ డైరెక్ట్ గా ఒక సినిమా తీశాడు. వాడిని అరెస్ట్ చేయాలి ఎదవని చెప్తున్నాడు. వాడు కారవాన్ తీసుకొని అక్కడ తుళ్ళూరు ప్రాంతంలో జరుగుతున్న ఆ లేడీస్ దగ్గర టెంట్లోకి వెళ్ళి, మగాళ్ళు లేని ఆడవా, అది దాంట్లోకి వెళ్ళడం లేదు. నేను నీకు ఒక విషయం తెలుసా, రాజధాని కట్టినప్పుడు మగ సంచారమే లేనట్లు ఆడవాళ్ళనే ముందర పెట్టారు. ఏంటి దాంట్లో ఆలోచి ఏంది? నీకు ఉందో లేదో, మగాళ్ళని ఎక్కడన్నా చూసావు టెంట్లో నువ్వు? అమరావతి అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో ఇస్తున్నాడు, ఏదో చేశారు, నీకు గుర్తుందో లేదో? అంటే చూసావు మగాళ్ళనే? జేఏసీలు మగవాళ్ళు ఉన్నాయి కానీ చూద్దాం అబ్బా, అనలైజ్ చేస్తాం. 80% మగ ఆడవాళ్ళు, 20% మగాళ్ళు. పార్టిసిపేషన్ కూడా అంతే ఉండింది. పార్టిసిపేషన్, ఈవెన్ జనాభా, ఈవెన్ ఏదైనా కానీ, ఎవరైనా రామకోటయ్య అనే అతను ఏదన్నా వచ్చి పచ్చగుడ్డ లేకుంటే కొలికపూడి శ్రీనివాసరావు, అది వాళ్ళిద్దరు తప్పితే మగాళ్ళు ఇంకెవరు లేరు. ఎవరన్నా ఇది అందులో అది ఎక్కువ ప్రాంతం కమ్మవారికి సంబంధించిన, కమ్మవారు ఎవరన్నా తలపాగా కట్టుకొని వచ్చారా? 2 దళితులు తప్పితే. చెప్పువాయా నువ్వు? టేక్ మై వర్డ్స్. వాట్ ఈస్ దిస్ లాలూచి? అంటే ఉమెన్ ఎక్కువ ప్లే చేశారు కదా ప్రభాకర్ గారు, ఉమెన్ ఎక్కువ యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ధర్నాలు, నిరసనలు, నిరసన శిబిరాలు, ఎవరు? లేడీస్. గుడు డిబేట్ అంటే డిబేట్ ఇద్దాం. లేడీస్, నువ్వు ఫుటేజ్ తీసుకురా, నేను చూపిస్తా, మళ్ళా రీరైట్ చేస్తా, నీకు పంపిస్తా చూడు. అందులో తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు గారు, రామకోటయ్య గారు తప్పితే యాక్టివ్ గా ఎవరైనా ఒక ప్రముఖ కమ్మ రాజకీయ నాయకుడు గాని, ఒక అంటే చెప్తున్నా నేను, అంటే దిస్ ఇస్ వెరీ ట్రూత్. అందులో నిజంగా కమ్మ రైతులు కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడారా? ఎక్కడ మాట్లాడారా? ఏదన్నా అడపా వచ్చినారు. ఏమే దిస్ ఈస్ ఇదే విధంగా దీన్ని అదునుగా చూసుకొని అక్కడ నేను సినిమాలు తీస్తాను రాండి అని క్యారవాన్ వేసుకుపోయి రవిశంకర్ గారు ఎన్ని లత్తుకోర్లు పని చేశాడో నాకు వీడియో సాక్షిగా నాకు మెసేజ్ పంపించారు కొలికపూడి శ్రీనివాసరావు గారు. అవి నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెడతాను ఖచ్చితంగా. వాడు అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడికి ఇరుక. ఆ ప్రాంతంలో ఉన్న ఆడవారికి అందరికి, అంటే కొంతమందికి తెలుసు అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినా, ఎవరైతే రవిశంకర్ తో ఉన్నారో. దిస్ ఈస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్. నాకు 2.5 సంవత్సరం 3 ఏళ్ల ముందర నా దగ్గర ఉంది, ఇంకా వీడియో చూస్తాను, బయటికి తీస్తాను. మెసేజ్ పెట్టాడు ఎవరు? ఇప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గారు, అన్న ఏదన్నా చెయ్యండి అన్న. అతను ఉద్యోగం కోసం కష్టపడ్డాడు.
పచ్చటాలు కట్టుకొని తిరిగాడు. అతనికి ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, ఆ ఇన్వెస్టర్స్ ఏమన్నా దాంట్లో డబ్బులు ఇచ్చారని నాకు తెలియదు. అతని ఇంట్రెస్ట్ ఏందో నాకు తెలియదు. బట్ అఫ్ కోర్స్ దాని ద్వారానే అతను ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే కావడానికి కారణం. ఎమ్మెల్యే టికెట్ రావడం మాత్రం అదే, ఎమ్మెల్యే కావడానికి ఈవీఎంలో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఎమ్మెల్యే టికెట్ కావడానికి కారణం అతను హైలైట్ అయ్యడం మాత్రం అమరావతి ఉద్యమంలోనే వచ్చిన వాడే వాడు, కొలికిపూడి శ్రీనివాసరావు. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇది వాస్తవం. దీని మీద ఎవరైనా డిబేట్ పెట్టండి, వాడిని కంటమనేని రవిశంకర్ గారిని రమ్మానండి, నేను మాట్లాడతాను. అందులో ఇంకో విషయం చెప్తాను. నాకు డాలస్ లో ఒక నాకు నాకు తెలిసిన అమ్మాయి ఉంది. అతను కూడా తను కూడా కమ్మే. షీఈ్ బిలీవ్డ్, ఇన్వెస్టెడ్, రిలేటివ్స్ ఎవ్రీబడి ఇన్వెస్టెడ్. షీ కేమ్ టు ఇండియా టు టేక్ కేర్ ఆఫ్ సర్టన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ సమ్వేర్ ఎల్స్, ఏలూరు ప్రాంతంలో. ఈడు కంటమనేని ఏడో అమ్మాయి ఏదో షీ వాంటెడ్ టు గో టు ద షీ వాంటెడ్ టు స్పీక్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్ తరపున పోయినప్పుడు వీడు అమ్మాయి చేపట్టుకున్నాడు కంటమనేని. నీకు ఇవన్నీ నీకు కావాలంటే అమ్మాయిని కూడా కాల్లో పెట్టి చెప్పిస్తా నీకు. కంటమనేని రవిశంకర్ మీకు తెలిసే ఉంటుంది, తెలుగు వన్. వాడు ఈ మధ్య సినిమాలు తీశాడు. ఏదో వానికి ఏదో వాడి బర్త్డేనో ఏదో పురస్కారము. చంద్రబాబు కూడా వెళ్ళాడు మన దగ్గరికి. చంద్రబాబు నాయుడు అందరూ వెళ్ళారు. యు గైస్ ఆర్ ఫాలోయింగ్, బట్ ఐ ఫాలో ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు అది డిఫరెంట్ ఆస్పెక్ట్ కదా ప్రభాకర్. ఆహా, మీకు తెలియని విషయం ఏంటంటే అమరావతి ప్రాంతంలో అతి ఎక్కువగా తిరిగి, అసలు కృష్ణరాజు గారు ఊర్లో ఒక మాట, ఒక వ్యాఖ్య అన్నాడు అంతే. అమరావతి ప్రాంతంలో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను, ఏమి జరిగింది ఆ రోజుట్లో అనేది. దట్ ఇస్ ఇంపార్టెంట్. నీవు వ్యాఖ్యలే ఎక్కడ చూసినా వస్తున్నాయి టీవీలో. ఏముంది అమరావతి. నాకు తెలిసి కృష్ణరాజు గారు ఏమనింటాడంటే, అబ్బా నేను ఈ ప్రాంతం వాడిని ఒక 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇదిగో వచ్చేసి అదిగో వచ్చేసి దేవత రాజు అని అంటున్నారని కడుపు గాలి ఏమన్నా అన్నాడేమో. నాకు తెలిసి ఏముంది అబ్బా ఇది వేసల రాజధాని, నాకు తెలిసి అన్నాడు అని అనుకుంటున్నాం. కానీ తప్పే. ఆ సందర్భంలో అక్కడ కూర్చొని ఆ గెస్ట్లు, అక్కడ సబ్జెక్ట్ వేరు, అక్కడ మాట్లాడడం తప్పే. కానీ డేటా అనేది మాత్రం ఉంది. డేటాను తీసుకొని వేరే విధంగా అనువదించాల్సింది. కానీ బట్ హీ స్పోక్ ఏ పర్టికులర్ స్పాట్, దట్ ఈస్ అమరావతి. దట్ ఇస్. కానీ ఒక ప్రాంతం అంటే ఆ ఏపీలో మళ్ళా ఈ ప్రాంతాలు, కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. ఈవెన్ దో దెర్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ సివిలైజేషన్, సివిలైజ్డ్ అండ్ మోర్ ప్రాస్పరస్ ప్రాంతమైన దాంట్లో ఎక్కువ ఉందని చెప్పింటే అది వేరుగా ఉండేదేమో. నీకు అర్థమైందా? సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. అట్లయితే నేను ఒకటి చెప్తాను. నువ్వు అసలు ఫస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూసుకోండి మీరు. నేను చెప్పినా, నేను ఇంతకు ముందు కూడా ఇదే చెప్పినాను. ఇది గ్రడ్జ్, పర్సనల్ గ్రడ్జ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ మీడియాలో ఉన్న అధిపతులు. అతనికి నా దగ్గరే ఉండు, నా దగ్గర స్లేవ్ బానిసత్వమే చెయ్యి, నీకు ఇంత పడేస్తాను, లేదు నా దగ్గర నుంచి కాదనుకుంటే వేరే వాడు మనోడి దగ్గరికి పో, మన సిద్ధాంతాలనే ప్రాపగేట్ చేయి, నీకు వాడు పడేస్తాడు అనే టైప్. అందులో నుంచి బానిసత్వాన్ని వద్దు, నాకు నా అభిప్రాయాలు నేను చెప్పాలని అనుకున్న ఒకే ఒక్క జర్నలిస్టు. అందులో ఒకటి చెప్తున్నా, అతని యొక్క నువ్వు కావాలంటే ఒక 200 గంటల నిడివి వీడియోని చూద్దాం అతన్ని. అతనిలో ఏదైనా గాని భాషలో గాని భావంలో గాని పొరపాటు ఉంటే, నా గురించి అందరికీ తెలుసు. పంచ్ ప్రభాకర్ అనేవాడు ఏంటి, వాడి లెవెల్ ఏంటి, వాడి భాష ఏంటి, వాడి వేషం ఏంటి, వాడి పద్ధతి ఏంటి అనేది ప్రజలకు అందరికీ తెలుసు. చదువుకున్నోడి నుంచి మధ్య తరగతి నుంచి బీదవాడు అందరికీ తెలుసు నా గురించి ఏందనేది. నేను ఈ మాట మాట్లాడుతున్నాను, అతని గురించి మాత్రం అందరికీ చెప్తున్నాను. అంత మంచి వ్యక్తి జర్నలిజంలో ఇంకా నాకు తెలిసి ముందు ముందు మన తరాలకి దొరకడో. సరే, కృష్ణరాజు గారు తొందరపడి అతన్ని అరెస్ట్ చేయడం మాత్రం ఏదైనా అనుకో, లేఖి రాజ్యాంగమా లేఖి బుక్, నేను రెడ్ బుక్ అని అన్నా, ఎందుకంటే దాన్ని లేఖి బుక్ అని పెట్టా. లేఖి రాజ్యాంగం, లేఖి. ఎవడు రాసుకుంటాడో రాసుకున్నోడికి రాసుకున్నంత, చేసుకున్నోడికి చేసుకున్నంత, ముందు ముందు ఉంటది ముసళ్ళ పండగ అనే టైపులో ఉండొచ్చేమో తెలీదు. వీటికన్నిటికీ కొత్త సంకేతాలు, కొత్త అధ్యాయాలు జునిపిస్తున్నారా అనిపిస్తుంది. అంటే చట్టాలలో, న్యాయాలలో, వ్యవస్థల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ఇస్తున్నారా, కొత్త వెపన్స్ ఇస్తున్నారా నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్స్ ఎవరైనా కానీ, ఏ పొలిటికల్ పార్టీకైనా. దీన్ని పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద వ్యవస్థలు అంటారు. సో ఇప్పుడు కృష్ణరాజు గారు
మీరు చెప్తున్నట్లు కృష్ణంరాజు గారు కన్వే చేయడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. కొమ్మినేని గారికి ఏం సంబంధం లేకపోతే. అవునబ్బా, నీకు టీవీ డిబేట్ లో ఈ లంజముండలు అని డైరెక్ట్ గా అన్న వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఎవరు వాడు శ్రీనివాసరావు అని ఉంటాడు కదా, ఆయన పేరు సాంబశివరావు. TV5 లో సాంబశివరావు అని ఏమన్నాడు? మీ ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అని అన్నాడు. వాడి పేరు ఎల్ముండలు సాంబ అంటారు అందరూ. ఉమ్, ఫేమస్, ఈస్ నోన్ ఫర్ ఇట్. ఏమని? పోనీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్య ఉన్న 4 డిస్ట్రిక్ట్ల పేర్లు చెప్పబ్బా. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తా చూడు. కృష్ణా, గోదావరి, కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్, అంతేనా? ఉమ్, అంటే వాడు ఆ 4 డిస్ట్రిక్ట్లను కించపరిచాడు. మీ ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా? ఉమ్, నువ్వు అన్నిటినీ మీరు ఎంత అనాలైజ్ చేస్తారు కదబ్బా న్యూస్ చదివేటప్పుడు. అబ్బో మీరు పెద్ద మేధావులు కదా మీరు. నిన్నే అనట్లేదు, ఉమ్, మిగిలిన వాళ్ళని కూడా అంటున్నాను అందరినీ. మీరు మేధావులు, మీకు అనలిటిక్స్ ఉంది. అయ్యా మీ కథే వేరు. మరి వాడు అన్నదాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారు? పోనీలే, వాడిని ఎవరన్నా మందలించారా? అరెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. కనీసం అరే బుద్ధుందారా నీకు, దరిద్రం వెదవా, నువ్వు అనింది ఆకాశం మీద ఉంచితే మొగం మీద పడుతుందా దరిద్రం, నువ్వు మాట్లాడిన మాట మనకే వచ్చి తగిలిందిరా అని ఎవడన్నా చెప్పారా? పోనీ ఆ సామాజిక వర్గంలో ఉన్నవాడన్నా ఎవడన్నా? ఉమ్, అరెస్ట్ సంగతి నేను అరెస్ట్ చేయమనట్లేదు. ఉమ్, వాడిని అరెస్ట్ చేస్తే అప్పుడు ఎస్, వ్యభిచారము వేశ్యలు అనేది నేను చెప్తున్నా చూడు. వ్యభిచారము వేశ్యలు అనేది 2 వర్డ్స్ విచ్ యూ కెన్ యూజ్ ఇట్. నాకు తెలియదు ఎల్ముండ లంజా కొడక అనేది కామనే. మరి రాజేంద్ర ప్రసాద్ కూడా అన్నాడు. మరి అది లైక్ ఎట్లాంటి కాంటెక్స్ట్ లో అన్నాడా నాకు తెలియదు. నవ్వుతూ అన్నాడా, ఫ్రెండ్షిప్ లో అన్నాడా, ఏదేమైనా కానీ జనాలందరూ అలా ఉన్నారు, విన్నారు. ఉమ్, చెప్పుతో కొట్టుకున్నారు డిబేట్లలో, ఉమ్, చెప్పులతో అమ్మలక్కలు తిట్టుకున్నారు, చించుకున్నారు గుడ్డలు. ఉమ్. దాన్ని 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 అప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? అమరావతి పైన విషయం కంటెక్ట్ కక్కేందుకే చేసిన అరెస్ట్ సాక్షి చేయాలి. ఛానల్లో అమరావతి పైన విషయం కక్కేందుకే సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ కోర్ టీం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ముందు పెట్టి కృష్ణంరాజు గారితో ఆ మాటలు అనిపించింది అనేటువంటిది ఆ, దట్ ఈస్ రాంగ్, అమరావతి ఆరోపణ. దట్ ఈస్ రాంగ్. అట్లాంటి గురు 30 సంవత్సరాలుగా ఒక అసలు దేశంలో లేని విధంగా 30 సంవత్సరాలుగా స్టూడియోలలోనే కోర్టులని, పోలీసు వ్యవస్థలు నడిపిస్తున్న ఎదవలేమనాలా? కళ్ళకు కనిపించడం లేదా? ఆఫ్టర్ ఆల్ అక్కడ ఎత్తిపోతల పథకము, తుమ్మకంపులు తప్పితే ఏమీ లేని ప్రాంతం అది. ఎక్కడన్నా 5 స్టార్ హోటల్ ఉందా? చూపిస్తున్నావా? అక్కడేముంది? విడిచి వెళ్లిపోయిన భవన సదుపాయము, అర్ధం కన్స్ట్రక్షన్ ఉన్న భవన సదుపాయం తప్పితే ఒక ఓయో హోటల్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశాన్ని పక్కన ఉందా? పెట్టడానికి ఒక కారణం కదా ప్రభాకర్ గారు. ఇప్పుడు 2019 నుంచి 2024 ఓకే ఉండు. జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడనేది ఎస్, నేను ఒప్పుకుంటా. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు వీరుడు మొనగాడు ఏం చేసిపోయాడు? నంబర్ 1, వీరుడు ధీరుడు మొనగాడు. సంవత్సరమైంది, ఏమన్నా చేశాడా? కంపలు కొట్టించాడు, అప్పులు తీసుకొచ్చాడు, ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. చెప్పేది నువ్వు ఏమే, ఎత్తిపోతల పథకం పెట్టాడు, కంపలు కొట్టిన దానికి 40-50 కోట్లు ఖర్చు పెట్టారు సుమారు, అంతేనా? తుమ్మ కంపలు కొట్టింది చెప్తున్నాను, ఐ నో ద లెక్కలు. కానీ ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసారు అమరావతి మీద. అది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో కూడా రుద్దుతున్నారు. అప్పులు అవన్నీ ఎప్పటికి పోవవి. ఆ అప్పులకు లెక్క ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయమను. తర్వాత మళ్ళీ అమరావతి గురించి ఇంత చర్చ పెట్టినప్పుడు ఎస్, వీ వాంట్ టు మోర్ డీటెయిల్స్. వేర్ ఇస్ ద మనీ, ఎంత అప్పు తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఏమి ఇచ్చారు, ఎవరు ఏ టెండర్లు వేశారు, ఎక్కడ జరుగుతుంది, నిర్మాణం ఎక్కడ జరుగుతుంది చెప్పను. ఇది అంతా అన్న కాన్టెక్స్ట్ ఏంటంటే కడుపు కాలి ఎప్పుడు ఇదే పరిస్థితి. ఎప్పుడు 33,000, 44,000, లక్ష ఎకరాల్లో రద్దని ఏంటి ఇది? కట్టేది 6,000, 3,000, 4,000 ఎకరాలు, 6,000 కంటే మించి అవసరం లేదు. ఎన్నో రాజధానుల నిర్మాణాలు జరిగినాయి. హైట్ తప్పితే ఏముందని కడుపు కాలి, కడుపు మండి నా ప్రాంతం ఇలా అభివృద్ధి చెందకపోతుందని మాట్లాడిన వ్యక్తి రామకృష్ణరాజు అని నేను అనుకుంటాను. ఎస్, దట్స్ ద ట్రూత్. ఒక పేరు కృష్ణరాజు.
ఉమ్, వన్ వర్డ్ లో చెప్పాలంటే ప్రభాకర్ గారు, మీరు ఆ వ్యాఖ్యల్ని ఉమ్. సమర్థిస్తారా, పూర్తిగా వ్యతిరేకిస్తారా? ఏది కృష్ణంరాజు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలనే ఉమ్, వేశ్య అనే పదాన్ని మాత్రం నేను దాన్ని ఆ విధంగా అనడం మాత్రం ఆ ప్రాంతాన్ని తప్పు గాని విడివిడిగా చూస్తే వేశ్య అనేది వేశ్యల రాజధాని అనే దాంట్లో ఏమి తప్పు లేదు కానీ బట్ ఆ ప్రాంతాన్ని వ్యక్తి ఆ ప్రాంతాన్ని టోటల్ గా అలా అనడం తప్పు. ఎస్, ఆ ప్రాంత వాసులు మనోభావాలు మాకందరికి దెబ్బతినలేదా మరి రాయలసీమలో ఇన్ని రోజుల వరకు 30 సంవత్సరాల నుంచి కూనీకోర్లు పుండాకోర్లు ఏమే అన్నప్పుడు మాకు దెబ్బతిన లేదా మనోభావాలు? నేనంటే నాకే మనోభావాలు ఏం లేవులేండి, మాకు దెబ్బతినవు. ఉమ్. చాలా మందికి దెబ్బతిన్నా కేసులు కూడా పెట్టిస్తాం కావాలంటే. చెప్పండి, 40 కేసులు, కర్నూలులో 10, కడపలో 20, అనంతపూర్లో 10, చిత్తూరులో 10 ఇప్పుడే కేసులు పెడతాం బాసు, చట్టం ఉమ్. మన చేతుల్లో ఉంటే. అంటే కమాన్. ఫ్యాక్షనిస్టులు, రౌడీ షీటర్లు, మర్యాద మన్నన తెలియని వాళ్ళు అనేటువంటి బ్రాండింగ్ కి వేశ్యలు, వ్యభిచారులు అనేటువంటి branding ఎస్, తేడా ఏమి ఉంటుంది కదా. ఎందుకో మరి అమలాపురం చిలకలూరుపేట అని మా ఊరు ప్రాంతంలో అంటే రేవరా పెద్దాపురం అని అంటారు కదా. ఉమ్. అమలాపురం అని అంతకంటే రెచ్చగొట్టి తొడలు చూపిస్తున్న పాటలు పెట్టి ఆ ఊర్ల పేరు ఉచ్చరించి జనాలలో ఆ భావన కలిగించిన దానికంటే ఇందులో ఏముంది అంటున్నాను. ఉమ్. ఏముంది చెప్పు. ఉమ్. ఎస్, దట్ ఈస్ ద ప్రాబ్లం ఫర్ ద సొసైటీ. తెనాలి ఐతానగర్ లో జరిగినటువంటి ఆ పోలీస్ బహిరంగ లాఠీ చార్జ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే లేని దాన్ని అరాచకం చేస్తున్నారు అనేటువంటిది వైసీపీ ఆరోపణ. ఒప్పుకుంటారా మీరు దీన్ని, లేకపోతే వైసీపీని కొట్టిపారేస్తారా? ప్రతిరోజు డైవర్షన్ జరుగుతుంది. దాంట్లో నువ్వు చెప్పిన పాయింట్ లో నేను ఏకీభవించకపోవడం అనేది ఉండదు. ఉమ్. ప్రతిరోజు డైవర్షన్. ఎందుకంటే అలవిగాని హామీలను ఇచ్చిన చంద్రబాబు డైవర్షన్ తప్పితే పరిపాలన చెయ్యలేడు, రాసి పెట్టుకో. ఉమ్. అలవి కాని హామీలు, ఏ విధమైన అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఆర్థిక స్థితిగతులు బాగలేవు ప్రపంచంలోనే, ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని చోట్ల బాగలేవు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వాట్ చంద్రబాబు నాయుడు మేడ్ ఏ ఫాల్స్ ప్రామిసెస్. ఐ డోంట్ థింక్ ఆన్ ద అర్త్ ఉమ్. నాకు తెలిసి ఏ పొలిటీషియన్ చేసిండడో, ఈవెన్ ఇంక్లూడింగ్ మోడీ గాని, ఈవెన్ ట్రంప్ గాని, ఎవరు గాని ఆయన చెప్పిన మాటల్ని ఎవరు చెప్పలేరు కూడా. అంటే వాళ్ళు ఎదవల కాదు. ప్రభాకర్, అంటే ఇంకో 2 రోజుల్లో, అంటే జూన్ 12వ తేదీతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఎంత ఇస్తారు? ఉం. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? ఏడాది పాలన పైన సంతృప్తికరంగా ఉందా, లేకపోతే వాట్స్ యువర్ మార్క్స్? మార్క్స్ ఏముంది, నేను ఐఎమ్ నాట్. కూటమి పాలన అనేది ఏడాది కాలంలో ఒక్కటే ఒకటి జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిక్కర్ వేసుకొని బనీన్తో క్యాజువల్ గా వచ్చి ఒక సెలూన్ షాప్ ఓపెన్ చేశాడు. పెద్ద గొప్పగా జరిగింది అది. చంద్రబాబు నాయుడు ఇంతవరకు అప్పులు తీసుకురావడం తప్పితే ఒక్క పని కూడా చేయలేకపోయినాడు. అమరావతిలో 2 సార్లు ముంపుకు గురైంది, 2 సార్లు కంపలు కొట్టారు, 2 సార్లు ఎత్తిపోతల పద్ధతి. దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అండ్ ఆల్సో ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పునర్నిర్మాణ పనులు 2.0 పేరుతో సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. మరి ఇంకో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతి రాజధాని ప్రారంభోత్సవానికి మిమ్మల్ని పిలుస్తాను, మీరు రావాలి అని చెప్పి చంద్రబాబు గారిని అడిగితే, మిమ్మల్ని కాదు, ప్రధాని మోదీ గారిని అడిగితే వస్తామని సభాముఖంగా చెప్పారు. అంతకంటే ఇంకేం కావాలి? మాటలు కోటలు దాటాయి. చంద్రబాబు నాయుడు ఏమే ఇంతకు ముందు నుంచి కూడా 642 మాటలు కాదు, వెబ్సైట్ లోనే 642, 650 హామీలు రాశాడు. అది ఎప్పుడో కంట్రోల్ డిలీట్ చేసేసాడు. ఏమే చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాసు, నేను చెప్తున్నాను, నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను చెప్తున్నాను. ఈ హామీలు మాటలు అనేది నీకు బాగా తెలుసు. రాజకీయ నాయకులు ఇంతవరకు మన దేశంలో ఎన్ని మాటలు మాట్లాడారో, ఏ మాటలు ఏ హామీ నెరవేరలేదు, ఇంక్లూడింగ్ మోడీ. నంబర్ 1, ఆయన ఓన్ వర్డ్స్ తీసుకో. యూ కెన్ ఎడిట్, యూ కెన్ బ్రింగ్ మీ వన్ పర్టికులర్ సభ, ఎక్కడైనా గోరఖ్పూర్, మధ్యప్రదేశ్, ఎక్కడైనా కానీ, దాంట్లో కూడా మనం డిబేట్ పెట్టుకున్నాం, దాంట్లో కూడా మనం వెళ్దాం. అవన్నీ
జరగవు, జరిగిన దాఖలాలు లేవు. ఒకటి చెప్తా, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఏది చెప్పాడో ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉంటాను. జగన్మోహన్ రెడ్డిలో వాళ్ళ పార్టీలో ఎన్ని ఫాల్స్ ఉన్నా ఏదున్నా కానీ ఏదైనా జరిగింది, తన నోట్లోంచి ఒక వాక్ బయటకు వచ్చింది, ఒక పలుకు బయటకు వచ్చింది రాజకీయ నాయకుడిగా ఎవరైనా అంటే అతనికే నేను కితాబునిస్తా. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో ఏం చెప్పాడు? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాడు. ఎంతమందికి ఇచ్చాడు వర్క్ ఫ్రమ్ హోమ్? ఒక్కలో ఎవరికి లే. ఏదో వర్క్ స్టేషన్లు కట్టిస్తాడు. ఏది తాటి చెట్ల మీద వర్క్ స్టేషన్లు, లేకంటే ఆరెంజ్ గార్డెన్స్ ఉంటాయి మా దగ్గర అనంతపూర్ లో. మీరు చిత్తూరు కదా, అనంతపూర్ ఈజ్ నోన్ ఫర్ ఆరెంజ్ గార్డెన్స్. తమ్ముళ్ళు మీ గార్డెన్ లో వర్క్ స్టేషన్, ఎన్ని వర్క్ స్టేషన్లు కట్టాడు? ఒక్క మా డిసిఎం మాత్రం, అదే డిప్యూటీ సీఎం మాత్రం ఒక సెలూన్ షాప్ ఓపెన్ చేశాడు. ఇది జరిగింది. ఏంది? ఆయన షణ్ముఖ వ్యూహంలో భాగంగా 10 లక్షలు ఇస్తానని చెప్పాడు కదా యువకులకు. ఒక కాన్స్టిట్యున్సీకి 500 మందికి ఇస్తాడు. గుర్తుందా నీకు? తెలియదు, మర్చిపోయింటాను. ఎందుకంటే మీరు ఎక్కువ పని చేస్తాడు. నేను అనుకున్నాను షణ్ముఖ వ్యూహంలో భాగంగానే వాడి 10 లక్షలు ఇస్తే మిగిలిన డబ్బులు వాడు వేసుకొని పెట్టుకున్నాడేమో అనుకున్నా. అది కాదంట. ఆయన ఫ్యాన్స్ అంట, ఆయన ఫ్యాన్ అంట, ఆయన ప్రైవేట్ గా పెట్టుకున్నాడంట. దానికి వెళ్ళాడు. మంచిదేలే వెళ్ళడం అనేది కానీ నీ పదవేంది? నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు చెప్పిన మాటలేంది? నువ్వు చేసే పని ఏంటి? ఏంటి? ఎంత మాట్లాడుకున్నా మనం సరిపోదు. ఇది ఇప్పుడు వీళ్ళు సంవత్సరంలో మార్కులు ఏమంటే నేనేం మార్కులు వేస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేస్తారు. ఆయన కేకే అనే ఇంకొకడు అబ్బాయి కూడా ఉన్నాడు, వాడు ఆ పీకే అనే వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ చెప్తాడు. మార్కులు మేము వేసాము, వెబ్సైట్ లో పెట్టి క్రెడిట్ కార్డు పెట్టండి, వెబ్సైట్ లో పెడితే డబ్బులు కడితే మీకు అన్ని మార్కులు వస్తాయి. నువ్వు కూడా చూసావా అది? కేకే సర్వే అంట. ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ యూ నీడ్ టు పుట్ లెజిట్. ఇట్ ఇస్ అ బిజినెస్. ఏమే, ఇట్స్ ఆల్ బోగస్. ఎవ్రీథింగ్ ఈజ్ బోగస్, ఎవ్రీథింగ్ ఈజ్ అ బిజినెస్. దట్స్ ఫైన్. ట్రూత్ కమ్స్ అవుట్ యాజ్ ఇట్ అన్ఫోల్డ్స్, యాజ్ ఇన్ ఎలక్షన్స్. చూద్దాం. వ్యవస్థల్ని మేనేజ్ చేసేంత వరకు అబద్ధాలే రాజ్యాలు వెళ్తుంటాయి, నిజం అనేది రాజ్యం వెళ్దు. ఇంకేం చేద్దాం? దట్ ఈస్ ద కర్మ. కర్మ భూమి అంటారు చూడు. గారు ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ల తర్వాత ఇంకా 4 ఏళ్ళు ఉంది ఏపీ సర్కార్కి. 4 ఏళ్ల తర్వాత వచ్చేది మేమే చూసుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నువ్వు వచ్చినప్పుడు ఇక మేము చూద్దాంలే అని చెప్పి టీడీపీ అంటున్నారు. ఏంటి 4 years లో ప్రజల మైండ్ సెట్ ఏమన్నా ఇప్పటికి నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, నన్ను క్వశ్చన్ అడగడం కాదు. ఒక పార్టీ 130 సీట్లతో దమ్ముతో గెలిచిన పార్టీ అయితే, దమ్మున్న మగాడ్లాగా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు నీకు ఈ సంవత్సర కాలంలో పరిపాలన చేసిన దాఖలాలు ఉన్నాయా? పిల్లిలాగా పరిపాలన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నంబర్ 1, ఏది పడితే అట్లా పవన్ కళ్యాణ్ని మంచి చేసుకోవడము, మోడీకి నమస్కారం పెట్టడం తప్పితే పరిపాలన అనేది శూన్యం. ఆ యొక్క ధిక్కార స్వరం, అంటే ఆ ధిక్కార స్వరం కాదు, ఆ స్వరం పెంచి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ, లేదంటే తెలుగు తమ్ముల్ని కట్టడి చేయడం, పార్టీలో కట్టడి చేయడంలో కానీ ఎక్కడన్నా చూసావు అంటే డొల్లతనం ఉంది. అంటే లాస్ట్ గెలిచింది కూడా వాళ్ళకు తెలుసు. దే ఆర్ సక్సీడెడ్ ఇన్ రిగ్గింగ్ అండ్ పోల్ మేనేజ్మెంట్, rigging of elections. They know, and also they are super confident. As long as I am with Pawan Kalyan and Modi, I am going to win again 2029. అందుకనే వీటికన్నిటికీ తెరదీస్తున్నారు. పూర్తిగా నాశనం చేసేద్దాము అంటే అది కూడా ఉండకూడదు అని చూస్తున్నారు. ఏది? ప్రతిపక్షం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. దిస్ ఈస్ వాట్ ఐ థింక్ మామా. సో 4 ఏళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నా, దీన్ని గురించి ఆలోచించు జగన్. దిస్ ఈస్ ద ప్లాన్. ఎస్, జగన్మోహన్ రెడ్డి నిజాలకి ఏది చెప్తే అది చేద్దామనే దారిలో ఇది నిజం. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉండేది అనేది కేకే కాదు, పీకే గాడు కాదు, ఇంకో ఎస్కే గాడు చెప్పినా అది నిజమే. ఎవరు చెప్పినా నిజం. నేను వాళ్ళ సర్వేలు తీసుకోను. You can see the failure of government in all aspects. Very, very clear. And also it is being seen in the people. అది చూస్తున్నాడు జగన్మోహన్. కానీ అదంతా మళ్ళా విజయానికి దారి తీస్తుందంటే చాలా, అదే నేను చెప్పా చూడు, ఇవి కూడా ఆలోచించాలి. దానికి ఎట్లా కట్టడి చేయాలని ముందు నుంచి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలా. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఇండియా అంతా కూడా ఒక ప్రణాళిక సిద్ధపరంగా పోవాలా. రైట్. ప్రభాకర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ద డిస్కషన్. చూద్దాం ముందు
మీరు ఈ మధ్య కొంచెం రెస్పాండింగ్ లో చాలా గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ మీ కానీ బాగా ఇచ్చా రెస్పాన్స్. కదా రెస్పాన్స్ ఇది. అవును, అవును, అవును. థ్యాంక్ యూ సాధు, నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ టైమ్. ఐ థింక్ సేమ్ హియర్. ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.